12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. అర్ధరాత్రి 12 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్రీశైల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో శివరాత్రి రోజున మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందని చెప్పి భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఎంతో మంది లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ప్రస్తుతం మనం నంది మండపంలో ఉన్నాము. ఎంతో మంది భక్తులు స్వామి అమ్మవార్ల కోసం మనం దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఉదయం ప్రధానంగా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. ఉదయం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు. ఏ విధంగా దర్శనాలు జరిగాయి, ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు? ఇక్కడ ఆలయ కమిటీ వారు బ్రహ్మాండంగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రద్దీ కొద్దీ వారు సౌకర్యాలు కూడా కల్పించారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితేనే వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కటి బాగా సౌకర్యాలు చేస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్వామివారి మాలేసుకొని వస్తానే ఉంటాము. స్వామివారిని తరించుకుంటూ నిన్న వచ్చాము, ఇరుముడి ఇచ్చాము. ఈరోజు పాగా దర్శనం చూసుకున్న తర్వాత మా ఊరికి మేము బయలుదేరి వెళ్తాము. మీరు చెప్పండి, గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, ఈ సంవత్సరం ఎట్లుంది? నేను ఇప్పుడు 28 ఏళ్ళు పడి ఇప్పుడు నాది ఇంతవరకు కూడా ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు కూడా లేదు. బలి ఉంది. ఈసారి మాత్రం బాగా పెట్టినారు. అన్ని సౌకర్యాలు బాగుండాయి. మేము నిన్న పొద్దున్నే ఇటుకు చేరినాము. ఇరుముడి కూడా బాగా మాకు ఆలస్యం లేకుండా తొందరగానే అయిపోయింది. దర్శనం బాగా అయిపోయింది. కాకపోతే ఇంత ముందుకు ఒక లడ్డూలు తెచ్చుకోవాలంటే అక్కడ కౌంటర్ల దగ్గర గంటలు వేచి చేయాల్సింది వస్తుంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క సత్రంలో లడ్ల కౌంటర్లు పెట్టి మనకు చాలా హెల్ప్ గా ఉంది. బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే బాగుంది. మనకు ఇక్కడ క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఎట్లుంది? ఇబ్బందులు ఏం లేవు. ఎక్కడెక్కడ సర్దుబాటు చేస్తున్నారు. అప్పుడు కొద్ది ఈ సంవత్సరం బాగుంది. దర్శనం ఫ్రీగా అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి స్నానాలకు కొద్ది ఇబ్బంది ఉంది అంతే. పాతాళంగా పోవాలంటే పాదయాత్ర వచ్చిన భక్తులు కిందికి పోయి రాలేరు. కానీ స్నానాలకు ఒక ఇబ్బంది ఒకటి ఉంది శివస్వాములకి. పోయిన సంవత్సరం కన్నా ఈసారి బాగుంది. స్నానాలకు బాగా పెట్టినారు. లడ్ల కౌంటర్లు ప్రతి సత్రంలో పెట్టి ఇబ్బంది లేకుండా పెట్టినారు. అంతా మంచిగా ఉంది ఈసారి అయితే. పోయినసారి కన్నా ఈసారి సూపర్ ఉంది. భక్తులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి ప్రత్యేక సేవా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం ప్రభోత్సవం జరిగింది, నందివాహన సేవ జరిగింది. ఈ సేవల తర్వాత లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు రాత్రి 10 గంటలకి. అదే సమయంలో పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. పాగాలంకరణ అంటే మల్లన్న స్వామిని పెళ్లి కొడుకుని చేయడము, మల్లన్నకు తలపాగా చుట్టడము. ఈ తలపాగా కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ తలపాగా కార్యక్రమం అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహిస్తారు. తలపాగా కార్యక్రమానికి గాని కళ్యాణానికి గాని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. శ్రీశైలంలో భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ టీవీ న్యూస్, శ్రీశైలం.